హాయ్, వెల్కమ్ టు వేద హెర్బల్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది హెర్బల్ హెయిర్ ఆయిల్ మేకింగ్ వీడియో అండి. ఈ మేకింగ్ వీడియోలో హెర్బల్ హెయిర్ ఆయిల్కి ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం, ఎట్లా వాడుతున్నాం అనేది నేను చూపిస్తానండి. ఈ ఆయిల్ వచ్చి చూస్తున్నారు కదా, 1 లీటర్ ఆయిల్ వచ్చి వెంబాల పట్ట వేసినాం, అందుకే ఆయిల్ వచ్చి రెడ్ కలర్లో ఉంది. దీంట్లో మెంతులు, బ్రింగారాజీ, ఆమ్లా, లెమన్, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అండి. హైబిస్కస్, రోజ్ ఫ్లవర్స్, తులసి, ఇలాంటి 25 హెర్బల్స్ దాకా మేము వేస్తున్నామండి. ఇవి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి మేము దంచుతామండి. మిక్సీలో అంతా పట్టము. మిక్సీలో పడితే దాని ఒక హీట్ వల్ల హెర్బల్స్ ఒక వాల్యూ అనేది తగ్గుతుందండి. సో మేము చేతితోనే బాగా దంచుతున్నాం. దంచి దాన్ని అన్నీ తీసి దంచి ఆయిల్లో వేస్తున్నామండి. ఆయిల్లో వేసి బాయిల్ చేస్తామండి. బాయిల్ చేసిన దాన్ని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కాదండి, చాలా వరకు ఒక 5 to 6 అవర్స్ కూడా పడుతుందండి. ఆయిల్ బాయిల్ అయ్యి మంచిగా హెర్బల్స్ అన్నీ ఎసెన్స్ అంతా ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యి రావడానికి ఈ ఆయిల్ వాడితే మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. దీంట్లో వచ్చి హెయిర్ ఫాల్ కోసం మేము తులసి, నీము, ఇంకా పొడుదల అంటారండి, తమిళ్లో పొడుదల అంటారు. ఆ ఒక ఆకు వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్గా డాండ్రఫ్కి మంచిగా యూజ్ అవుతుందండి. ఇంకా సిట్రులస్ ఆపిల్ అంటారు, అది కూడా వచ్చి మన తలలో ఏదైనా ప్యాచెస్ ఉంటే అది కూడా మంచిగా రిమూవ్ అయిపోతుందండి. హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. మీకు హెయిర్ ఫాల్ అంతా తగ్గించి హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు ఉంటుందండి. మీరు కాస్త ఒక 3 months నుంచి మంచిగా 6 months దాకా రెగ్యులర్గా వాడుతుంటే మీకు హెయిర్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ పోతుందండి. పోయి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిన ఆయిల్ని ఒక రోజంతా సన్లైట్లో పెట్టి మేము ఆయిల్ అనేది రెడీ చేసేస్తున్నాం. ఆల్రెడీ చాలా వరకు